ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఓఎన్జీసీ అనమాట. అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ చేశారు. 5th October 2024, ఇంకా 25th October 2024 మిడ్ నైట్తో అయితే అయిపోతుంది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 2236 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అన్ని రీజియన్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మన కాకినాడ, రాజమండ్రిలో కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 10th క్లాస్ వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి, అలాగే ఐటీఏ చేసిన వాళ్ళ కోసం, అలాగే బీఎస్సీ తర్వాత బీబీఏ, అలాగే బీటెక్ బీఎస్సీ ఫైర్ సేఫ్టీ చేసిన వాళ్ళకి, అలాగే 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఏ బీటెక్ చేసిన వాళ్ళకైతే నెలకు ఒక 9,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి నెలకి 8,050 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ బేస్ మీద అయితే 7,000 రూపీస్ పర్ మంత్ అయితే సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఐటీఐ చేసిన వాళ్ళకైతే 1 year వాళ్ళకి 7,700, అలాగే 2 years డ్యూరేషన్తో ఐటీఐ చేసిన వాళ్ళకి 8,050 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. ఇక్కడ మనకి ఓఎన్జీసీ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీకు నెలకి స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అయితే కాదనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మరి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏమీ లేదనమాట. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. అదైతే మీకు 15th November 2024 ఒక లిస్ట్ అయితే వీలు పెడతారు. చూసుకొని మీకు కనుక సెలెక్ట్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. అంతకుమించి వేరే ప్రాసెస్ ఏమీ ఉండదన్నమాట. ఇంకా మనకి ఓఎన్జీసీ కాకినాడకి సంబంధించి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్. కంప్యూటర్ ఆపరేటర్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట. కోపా ఒక 23 ఉన్నాయి. సెక్రటరియల్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. డ్రోర్స్మెన్ సివిల్ 2 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 11 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4 ఉన్నాయి. ఫిట్టర్ 11 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 6 ఉన్నాయి అనమాట. మెకానిక్ డీజిల్ 2 ఉన్నాయి. మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ 5 ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఆయిల్ అండ్ గ్యాస్ 8 ఉన్నాయి అనమాట. టోటల్గా 76 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓఎన్జీసీ రాజమండ్రికి సంబంధించి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 4 ఉన్నాయి. సెక్రటరీ అసిస్టెంట్ 4 ఉన్నాయి. కోపా 2 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 8 ఉన్నాయి. ఫిట్టర్ 15 దాకా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 3 ఉన్నాయి. వెల్డర్ జీఈ 1 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. మెకానికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఆయిల్ అండ్ గ్యాస్ 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ 1 వేకెన్సీస్ దాకా. మొత్తం మనకి టోటల్గా 53 అయితే ఉన్నాయి రాజమండ్రి యొక్క లొకేషన్లో. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కొత్త జిల్లాల వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కాకినాడకి రీజియన్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. రాజమండ్రికి మాత్రం ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. తెలంగాణ వాళ్ళకి అవకాశం అయితే లేదు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 25th October 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. మీకు 18 నుంచి 24 అంటే 18 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 29, ఓబీసీ నాన్ క్రిమినల్ అయ్యర్ వాళ్ళకి 27 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. గతంలో మీరు ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ చేయకుండా ఉండాలి. ఆ యొక్క ట్రేడ్, ఆ యొక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లేదంటే ఆ యొక్క స్ట్రీమ్లో ప్రెషర్ అయితే ఉండాలన్నమాట. మీరు గతంలో అప్రెంటిస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే మీకు అవకాశం అయితే ఉండదన్నమాట. ఫ్రెషర్స్కి మాత్రం తప్పనిసరిగా అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వరుసగా. టోటల్గా మనకి 40 వేరియస్ ఏవైతే ఇచ్చారో. అట్లాగే ఇక్కడ మన లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లింక్స్ ఇవన్నీ కూడా. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఒక నోటిఫికేషన్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 1 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఆ యొక్క పోస్టులకి మాత్రం మీరు apprenticeshipindia.gov.in యాప్స్లో రిజిస్టర్ అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా సీరియల్ నెంబర్ 20 నుంచి 40 వరకు ఉన్నటువంటి పోస్టులకి మాత్రం నాట్స్లో మీరు లాగిన్ అయిపోయి ఎన్రోల్ చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ అయితే ఉన్నదన్నమాట. 19 సీరియల్ వెల్డర్ అని జిఈ దాకా ఉన్నాయి. దీని వరకు ఉన్నటువంటి ఐటీఐ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, న్యాప్స్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి రిజిస్టర్ అయ్యి. ఇంకా కూడా 20 అంటే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు, బీబీఏ, అలాగే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, డిప్లొమా హోల్డర్స్ వీళ్ళందరూ కూడా న్యాట్స్లో మీరు ఎన్రోల్ అయిపోయి అప్లై అయితే చేసుకోవాలి. మీరు న్యాప్స్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, అలాగే న్యాట్స్లో ఎలాగ రిజిస్టర్ అవ్వడానికి మనకి సెపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. తెలుగులో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రొఫైల్ పూర్తి చేసుకునే దానికి అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క న్యాట్స్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి లాగిన్ అయిపోతే కిందకి వచ్చేసి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఉంటుంది. ఇక్కడ ఓఎన్జీసీ అని చెప్పేసి మీరు టైప్ చేయాలన్నమాట. టైప్ చేయడంతో ఇవన్నీ అలా వస్తాయి అనమాట. 4th అక్టోబర్ స్టార్ట్ అయింది, 25th అక్టోబర్ లాస్ట్ అనమాట. మీరు అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయటమే. కాకపోతే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని రీజియన్స్ ఉన్నాయి. సో మన రీజియన్ కోసం మనం చెక్ చేసుకోవాలి. మీరు మన ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ పేజ్లో 15 దీంట్లో ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, అట్లాగే ఇదైతే రాజమండ్రికి సంబంధించి, అలాగే మీకు అక్కడ కాకినాడ కూడా ఉంటుంది అనమాట. చెక్ చేసుకొని దానికి మీరు అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్లై చేయడంతో మీకు ఈ విధంగా అప్లోడ్ అని వస్తుంది అనమాట. స్టేటస్ అప్లోడ్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు అప్లై చేసినట్టు అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి న్యాప్స్ అనమాట. ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్రెంటిస్ ఆపర్చునిటీస్ ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ ఇక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అనే చోట మీరు టైప్ చేస్తే మీకు 195 ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ చూసుకోవాలన్నమాట. మీరు క్యాండిడేట్స్ ఫ్రమ్ అహ్మదాబాద్, గాంధీనగర్ అన్నారంటే గుజరాత్ స్టేట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు అలా కిందకైతే రావాలి. ఇలాగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనమాట. అది చెక్ చేసుకొని అక్కడ మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన ఈ విధంగా ట్యాబ్స్ ఉంటాయన్నమాట. ప్రీవియస్, నెక్స్ట్కి వెళ్తా రావాలి. ఇక్కడ మనకి 11th పేజీలు అయితే కనబడుతున్నాయి కొన్ని. కాకినాడకి సంబంధించి ఈస్ట్ గోదావరి వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై అయితే ఇందాక చెప్పినట్టుగా దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ అప్లై చేయాలంటే దీనికి క్లిక్ అయితే చేసుకోవాలి. ఇదైతే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అట్లాగే మీరు ఇక్కడ లొకేషన్ ఉంటుంది రాజమండ్రి, కాకినాడ జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు దీనికి అప్లై కాకినాడకి మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలి. రాజమండ్రి మాత్రం ఇందాక చెప్పినట్టు కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇలాగైతే వస్తుంది అనమాట. ఓకే అనాలి. ఓకే అంటే మీరు దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫీజు ఏం లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదనమాట.